ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై చర్చ జరిగింది సార్. ఈ చర్చ సందర్భంగా మంత్రి లోకేష్ కొన్ని కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదంటే జరగదు అని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఆపింది కూడా మేమే అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. ఒకసారి లోకేష్ ప్రాక్టీస్. కాపాడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు సుమారుగా 1350 కోట్ల రూపాయలు 1998లోనే ఆనాడు డబ్బులు కేటాయించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా మేము కాపాడుకున్నాం అధ్యక్ష. ట్రాక్ రికార్డ్ మాకు ఉంది అధ్యక్ష. కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని మాకు బాగా తెలుసు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అందరం చర్చించాం. నేనే స్వయంగా విశాఖపట్నంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నాం, ఎంపీ గారితో కూడా కూర్చున్నాం, బీజేపీ నాయకులతో కూడా మేము మాట్లాడాం. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వస్తుందా అని చర్చించాం అధ్యక్ష. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వచ్చింది అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందలకు వచ్చి మీరు చూస్తే దాదాపు 11,500 కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకుంది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వ అధ్యక్ష. ఈ యొక్క ప్రోగ్రాం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసారు అధ్యక్ష. నిర్మలా సీతారామన్ మేడం గారిని రాత్రి 12:38 మా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే మీ అందరు కూడా పంపిస్తాను. రాత్రి 12:38 కూర్చున్నారు, మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో క్లింక్ చేశారు అధ్యక్ష, రివైవల్ ప్యాకేజ్ ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మా ఆంధ్రుల హక్కు, మాకు ఎమోషన్స్ అటాచ్ అయి ఉంది, కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కుమారస్వామి గారు, సీతారామన్ మేడం గారు, ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి ఏకంగా విశాఖ ఉక్కుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు, ఆదుకున్నారు అధ్యక్ష. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్రం. రైట్ సార్, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఇది సాధ్యమైంది, ఇది టీడీపీ ట్రాక్ రికార్డ్, మేమే ఆపాము అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు? ప్రధానమంత్రి చెప్పాలి, లేదా ఆర్థిక మంత్రి చెప్పాలి. లోకేష్ చెప్తా అవుతుందా? నాకు అర్థం కాలేదు. లోకేష్ ఎవరితో మీటింగ్ పెట్టాడు? విశాఖపట్నం ఎమ్మెల్యేలతోని, ఎంపీతో కూర్చున్నాడు, బీజేపీ నాయకులతో కూర్చున్నాడు. వాళ్ళ చేతులు ఉందా? కేంద్ర క్యాబినెట్ రెజల్యూషన్, మరి కేంద్ర క్యాబినెట్ రెజల్యూషన్ మారిందా? మరి ఎక్కడ ఆపారు చెప్పండి. లోకేష్ గారికి మీ సూటి ప్రశ్న ఏంటంటే, ఒకటి, కేంద్ర క్యాబినెట్ రెజల్యూషన్ ఆగిందా, రద్దయిందా? కేంద్ర క్యాబినెట్ రెజల్యూషన్ మెడపైన కత్తిలాగా వేలాడుతుంటే ప్రైవేటీకరణ మీరు ఆపారు అంటే ఎలా? రెండు, విశాఖపట్నానికి నరేంద్ర మోడీ ఇటీవలనే 2-3 సార్లు వచ్చారు. నరేంద్ర మోడీ నోట మేము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపామని అన్నాడా? మోడీజీ సంగతి తెలుసు కదా మనకు, ఆయన ఒకటి అనౌన్స్ ముందే చేస్తాడు. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ అస్ట్యూట్ పొలిటీషియన్, తెలివైన రాజకీయ నాయకుడు. పోనీ నరేంద్ర మోడీ సమక్షంలో మీరు అడిగారా? పోనీ అది చెప్పండి. నరేంద్ర మోడీ ఎక్కడ ప్రకటించాడు, మరి ఏడ ప్రకటించారు? ఒక్క బయట ఇప్పియండి. లోకేష్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపుతున్నట్లు ఇచ్చిన ఒక్క బయట చూపెట్టండి. ఒకటి సింగిల్ బయట ఇస్తే నేను ఐ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్. ఎక్కడ లేదు కదా. ఇది రెండోది. మూడోది, గ్రౌండ్ మీద ఏం జరుగుతుందో ఒక్కసారి లోకేష్ వెళ్ళి మీ పార్టీ ఎమ్మెల్యేలతో, మీ కూటమి ఎమ్మెల్యేలతో కాదు, విశాఖ కార్మికులతో కూర్చొని ఈ మాట చెప్పమనండి. విశాఖ ఉక్కు గేట్ దగ్గర లోకేష్ ఈ మాట చెప్పమనండి. ఒక్కరంటే ఒక్క కార్మికుడు, ఇంక్లూడింగ్ తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ సంఘం, తెలుగుదేశం కార్మిక సంఘంలో ఉన్న సభ్యులను అడగండి, ఒప్పుకుంటారో చెప్పండి. నేను వేరే వాళ్ళు అడుగుతున్నాను. తెలుగుదేశం కార్మిక సంఘం సభ్యులు అంగీకరించిన లోకేష్ మాటను ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. విశాఖ స్టీల్లో పనిచేస్తున్న తెలుగుదేశం మద్దతుదారులను, అయ్యా నిన్నగాక మొన్న 40-50 విభాగాల్ని విడివిడిగా ముక్కలు చేసి మన టెండర్లు పిలిచారే, అది ప్రైవేటీకరణ కావద్దు, దాన్ని ఏమంటారు? హోల్సేల్ ప్రైవేటీకరణ కాకుండా రిటైల్ ప్రైవేటీకరణ. అంటే మొత్తం ఇప్పుడు ఈ స్టూడియోని అమ్మకుండా ఈ టేబుల్ అమ్మడం, ఇంకో ఈ చైర్ అమ్మడము, ఆ కేబుల్స్ అమ్మడము, ఆ కెమెరాలు అమ్మడము, ఇవన్నీ కలిపితే స్టూడియో అమ్మడమే అవుతుంది కదా. ఇప్పుడు విశాఖలో ఉన్న విభాగాలు ముక్కలు చేసి అమ్మారు లోకేష్.
గారు తెలియదా ఇది నిజం కాదా చెప్పమనండి. టెండర్లు ఆపమనండి. ప్రైవేట్గా ఆపుతున్నారు. మూడో ప్రశ్న, టెండర్లు ఆపించండి లోకేష్ జీ. విశాఖలో విడివిడి భాగాలను అమ్మడాని యొక్క టెండర్స్ ఆపించారా? మూడోది. నాలుగోది, అసలు 11,000 కోట్లు ఇచ్చితే ప్రైవేటీకరణ ఆపుతుందని ఎవరు చెప్పారు? లోకేష్కి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నేను ఒక టీవీ స్టూడియోలో కూర్చున్నాం. ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ లోకేష్. నేను ఇప్పుడు కాదు 2017లో ఒకసారి మాట్లాడినప్పుడే టీవీలో చెప్పాను, లోకేష్ పైన వైసీపీ వాళ్ళు అన్యాయంగా ఏమీ తెలియదన్నట్లు రాంగ్ ప్రచారం చేస్తున్నారు. నేను హాఫ్ అన్ అవర్ మాట్లాడినా. ఈజ్ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశాడు. మామూలు నాలెడ్జ్ కాదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వరల్డ్స్ ప్రీమియర్ యూనివర్సిటీ. అయ్యా, మీరు నేను కూర్చున్నాం. మనం దయచేసి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరుగుతోంది అని నేను ఆధారాలతో సహా చూపెడతాను. మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. నా స్థాయి కాదు అని అనలేరు. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు ప్రిసైడ్ చేసిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేను ఉపన్యాసం ఇచ్చాను. అందువల్ల నీ స్థాయికి కింద తెలుగు తమ్ముళ్ళు కామెంట్లు పెడతారు. అంత సీన్ ఉందా నీకు? లోకేష్ స్థాయికా? లోకేష్ స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది అని అంటారు. ఎస్, అందుకొరకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 70 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించిన మీటింగ్లో నేను 2 గంటలు క్లాస్ చెప్పిన. సో ఎన్టీఆర్ ట్రస్ట్, భువనేశ్వరి నాయకత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వరద సాయము చేసిన స్వచ్ఛంద సంస్థలకు అవార్డులు ఇచ్చే జ్యూరీలో నేనున్నా. ఐ వాజ్ నామినేటెడ్ యాజ్ ఎ జ్యూరీ మెంబర్ బై నారా భువనేశ్వరి. నా క్రెడెన్షియల్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే నీకు అంత సీన్ ఉందా అని అంటారు కనుక టీడీపీ ట్రోల్స్. అయ్యా, నారా భువనేశ్వరి నేను ఒకే వేదికపై నుండి ఆ స్వచ్ఛంద సంస్థలకు అవార్డులు ఇచ్చాను. విఎస్ రమాదేవి అని నా రాజ్యసభ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. ఒక హైకోర్టు జస్టిస్. మేమందరము సభ్యులుగా ఉన్న జ్యూరీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో కూర్చొని డిసైడ్ చేశాం ఎవరికి వరద సాయము ఏ ఎన్జిఓలకి ఇవ్వాలని. ఈ 2 సరిపోతుంది కదా. చంద్రబాబు నాయుడు నేను మాట్లాడిన మీటింగ్ అధ్యక్షత వహించాడు. నారా భువనేశ్వరి నామినేట్ చేస్తే భువనేశ్వరి గారు, నేను ఆ జ్యూరీలో ఉన్నా. ఐ థింక్ దీస్ 2 ఆర్ ఎసెన్షియల్ కదా. ఈ 2 అయితే సరిపోతుంది కదా. లోకేష్తో చర్చ కూర్చోటానికి అర్హతను నిర్ణయిస్తుంది కదా. లోకేష్ ఎమ్మెల్సీ కాకముందు నేను 2 సార్లు ఎమ్మెల్సీని, 2007, 2009 ప్రజాప్రతినిధిగా. అది కూడా ఐఎమ్ నాట్ నామినేటెడ్ బై పొలిటికల్ పార్టీ. ఎమ్మెల్యేల ఓట్లతో గెలవలే, ప్రజల ఓట్లతో గెలిచాను. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే లోకేష్, ప్రజల ఓట్లతోనే గెలిచిన ఎమ్మెల్సీ నాగేశ్వర్. సో మీకు డిఫరెన్స్ ఏమీ లేదు కదా. ప్రజాప్రతినిధిగా ఆయన మంత్రి, నేను కాదు, అంతే తేడా. అందువల్ల ఐ థింక్ ఇది కూడా లోకేష్ అలా అంటాడని నేను అనుకోను. లోకేష్ నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ రెస్పెక్ట్స్ మీ. వాట్సాప్లో కూడా కాంటాక్ట్లో ఉంటారు. ఐఎమ్ షూర్ ఈ రెస్పెక్ట్స్ మీ, అందులో అనుమానమే లేదు. సో ఈ రెస్పెక్ట్స్ మీ. సో అందువల్ల కింద టీడీపీ ట్రోల్స్ కొరకు ఈ వివరణ తప్ప లోకేష్ కోసం కాదు. అందువల్ల లోకేష్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా మనం టీవీలో కూర్చున్నాం, అది కూడా మీరు ఎంపిక చేసిన ఛానల్లో, మీరు ఎంపిక చేసిన యాంకర్తో. నాకే అభ్యంతరం లేదు. ఒక డీసెంట్ డిగ్నిఫైడ్ డిబేట్. బహుశా లోకేష్ గారు కూడా సమాచారం ఉండకపోవచ్చు. నేను ఎందుకంటే లోకేష్ గారు ఎన్నిసార్లు వెళ్ళారో విశాఖ స్టీల్ నాకు తెలియదు, కానీ నేను 60 సార్లు వెళ్ళాను. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో నేను ప్రత్యక్ష పాత్ర పోషించాను. హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతలేను నేను. విశాఖ స్టీల్ కార్మిక సంఘ మీటింగ్లలో కనీసం 1 డజన్ సార్లు మాట్లాడాను. విశాఖ స్టీల్ లోపల ఆ సిటీ విశాఖ స్టీల్ కార్మికుల ఇళ్లలో రోజుల తరబడి ఉన్నాను. అందుకని చెప్తున్నాను, మీరు ఎవరైనా అడగండి, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితిలో ఉన్న అన్ని రంగుల జెండాలు కలిగిన ట్రేడ్ యూనియన్లు అడగని చెప్తారు. నాకు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి ఉన్న అనుబంధం ఏంటది. ఆ హోదాలో కూడా నాకు హక్కు ఉంది కదా మంత్రి గారితో చర్చకు అనేది. మీకు ఇంకా కాదంటే నేను ఇంకోటి కూడా చెప్తాను. మీరు కనుక చర్చకు నన్ను అనర్హుడు అంటే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ద్వారా, విశాఖ స్టీల్ ట్రేడ్ యూనియన్ల ద్వారా మా ప్రతినిధిగా నాగేశ్వర్ వస్తాడని కూడా చెప్పిస్తా. 90% చెప్పిస్తా. 10% ఒప్పుకుంటారో లేదో ప్రభుత్వ వస్తున్నట్టు, కానీ అది కూడా చెప్పగలుగుతాను. విశాఖ
ఉక్కు పరిరక్షణ సమితి ద్వారా, అందులో ఉన్న ట్రేడ్ యూనియన్ల ద్వారా మా అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి లోకేష్ గారితో చర్చకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వస్తారు అని ఒప్పిస్తా. ఇంకేమన్నా నా అర్హత చెప్పేసిన కదా, దయచేసి మాట్లాడదాం. అసలు విశాఖ ఉక్కు 11,000 కోట్లతో ప్రైవేటీకరణ ఆగుతుందా? అసలు దీని ప్రాబ్లం ఎక్కడా? ప్రాబ్లం ఎక్కడో నేను చాలాసార్లు చెప్పాను. ప్రాబ్లం ఎక్కడా? 500 రూపాయలకు సొంత ఇనుప ఖనిజం గనులు ఉండడం వల్ల ఓ టాటాకు, ఓ మిట్టల్కు, ఓ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు రా మెటీరియల్ దొరుకుతుంది. విశాఖ స్టీల్కు సొంత గనులు లేవు. ఇది నేను చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ చెప్పింది. మీరు అడగండి, పవన్ కళ్యాణ్ బయట ఉంటాయి. అయ్యా విశాఖ స్టీల్కు సొంత గనులు ఇవ్వాలి అని అడిగింది పవన్ కళ్యాణ్. సో ఇనుప సొంత ఖనిజం లేకపోవడం వల్ల ఇలా 5 నుంచి 10 రెట్లు ఎక్కువ రా మెటీరియల్కు విశాఖ ఖర్చు పెడుతుంది. మీరు అది ఇప్పియండి, ఒక్క సంతకం ఇప్పియండి, అయిపోతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. అసలు ప్రైవేటీకరణ అవసరమే లేదు, ఏది అవసరం లేదు, హాయిగా నడుస్తుంది. ఇలా మీరు 11,000 కోట్లతో ముస్తాబు చేసి దాన్ని ప్రైవేట్ గారికి అమ్మడానికి రెడీ అవుతున్నారన్నది ఆరోపణ కదా. ఎందుకంటే ఇవాళ 11,000 కోట్లు ఇచ్చి ఆ ముస్తాబు చేశారు, దాన్ని 40-50 విభాగాలుగా ముక్కలు చేసి అమ్ముతున్నారు. మరి ఇది ఏది నిజం అనేది? అందువల్ల సొంత గనులు లేవు. ఇవాళ ఆఖరికి లోకేష్ గారికి ఈ సొంత గని చాలా పెద్దది. ఇనుప ఐరన్ వ్యాగన్లు ఇప్పియండి. ఐరన్ ఓర్ను, కోల్ను రవాణా చేయించుకోవాలి సమయానికంటే రైల్వే వ్యాగన్లేక ఇబ్బంది పడుతుంది విశాఖకు. అయ్యా లోకేష్ గారు రైల్వే మంత్రితో మాట్లాడి రైల్వే వ్యాగన్లు ఇప్పియండి. మేమేం అడగటం లేదు, రైల్వే వ్యాగన్లు డబ్బులు కడతారు. అయ్యా మీది ప్రభుత్వము అప్పున్నది, విశాఖ స్టీల్ ప్లాంట్కు అప్పుంది, సారీ ప్రభుత్వం కాదు. ఈ అప్పును ఈక్విటీగా మార్చుకోండి అంటున్నాను. ఆ అప్పు మీద వడ్డీలు కట్టి స్టీల్ ప్లాంట్కు భారం అవుతోంది. ఎంత అప్పు ఉంది? 20,000 కోట్ల అప్పు ఉంది. 2.5 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2.5 లక్షల కోట్ల ఆస్తులున్న కంపెనీలో 20,000 కోట్ల అప్పును ప్రభుత్వం తీసుకొని వాటాగా చేసుకుంటే ఇట్ మేక్స్ కమర్షియల్ సెన్స్ కదా. నాకన్నా చదువుకున్న వ్యక్తి, స్టాన్ఫోర్డ్లో MBA చేశారు, బిజినెస్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తి. నాకు కూడా అంత బిజినెస్ మేనేజ్మెంట్ తెలియదు. అయ్యా డస్ ఇట్ నాట్ మేక్ కమర్షియల్ సెన్స్? 2.5 లక్షల కోట్ల ఆస్తులున్న కంపెనీలో 20,000 కోట్ల అప్పును వాటాగా కేంద్ర ప్రభుత్వం మార్చుకుంటే, పోనీ ఇది మార్చుకోలేదా? ఎక్కడ జరగలేదా? వోడాఫోన్ తీయండి. వోడాఫోన్కున్న బ్యాంకు అప్పుల్ని కాస్త ప్రభుత్వము స్వీకరించి వాటాగా మార్చుకుంది. అది కూడా నష్టాలు వచ్చే టెలికాం కంపెనీలో నష్టాలు ఏ రకంగానూ కూడా బయటపడలేని కంపెనీలో ప్రైవేటు కంపెనీ అప్పులనోమో ప్రభుత్వ వాటాగా మార్చుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కున్న అప్పుల్ని, అది కూడా 2.5 లక్షల కోట్ల ఆస్తులున్న కంపెనీలో 20,000 కోట్ల అప్పుల్ని ఎందుకు వాటాగా మార్చుకోరు? చెప్పండి లోకేష్ గారు. వోడాఫోన్ గూగుల్ కొట్టని వస్తుంది, గవర్నమెంట్ కన్వర్ట్స్ క్రెడిట్ ఇంటూ ఈక్విటీ అని. మీరు గూగుల్ కొట్టండి, వస్తుంది వోడాఫోన్ది. మరి వాట్ డస్ ఇట్ మ్యాటర్? మేము అడుగుతున్నది అది. అయ్యా ఈ అప్పును వాటాగా మార్చుకోండి. దానివల్ల ఈ విశాఖ ఉక్కుకు ఇవాళ అవసరమైన క్యాపిటల్ ఉంటుంది. ఇవాళ పరిస్థితి ఏంటి? 2 రోజులకు అవసరమైన బొగ్గు కూడా నిల్వ చేసుకోలేని పరిస్థితిలో విశాఖ ఉక్కుంది. గంగవరం పోర్టులో బొగ్గు వచ్చి షిప్పులు నిలబడి డబ్బులు కట్టలేక బొగ్గు రిలీజ్ కాకపోతే పోర్టులో బొగ్గు వచ్చినా ఆఫ్లోడ్ చేసుకోనందుకు పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి విశాఖ ఉక్కుకయ్యా. ఈ దుస్థితి ఎందుకు రావాలి అని అడుగుతున్నాను. అందువల్ల శాసన మండలిలో మీరు అన్న మాటలపైన లోకేష్ గారికి ఇన్విటేషన్ ఏంటంటే, లెట్ us డిబేట్, ఆర్డర్లీ డిబేట్, సివిలైజ్ డిబేట్. ఎక్కడ ఇందులో రాజకీయపరమైన స్టేట్మెంట్లు ఏమి ఉండవు. నేను ఇంతవరకు రాజకీయపరమైన స్టేట్మెంట్లు ఒక్కటని ఇచ్చానా? ఎక్కడా లే. ఆ విషయంలో నేనేమి టీడీపీని తప్పుపడతలేను. వైసీపీ ఉన్నా ఇదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి లేఖలు రాసాడు, అసెంబ్లీ తీర్మానాలు తప్ప కొట్లాడింది ఏమీ లేదు. అందువల్ల బొత్స సత్యనారాయణ హక్కుందని నేను అనలేదు. అందువల్ల దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో రైట్ ఫర్ బొత్స సత్యనారాయణ. కానీ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో సైనికుడిగా పాల్గొని అడుగనుగున విశాఖ ఉక్కు కార్మికుల ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తిగా అడుగుతున్నాను, ఒక తెలుగు బిడ్డగా అడుగుతున్నాను. అయ్యా లెట్ us డిబేట్. దీనికి ఆన్సర్లు ఉండాలి. పోనీ డిబేట్కు సిద్ధం లేరు, మీరు మంత్రి గారు, మీరు బిజీగా ఉంటారు, నేను ఒప్పుకుంటాను.
ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. అయ్యా, ఇనుప ఖనిజం గనులు డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చిందా? అప్పుడు ఈక్విటీగా డబుల్ ఇంజన్ సర్కార్ మార్చిందా? రైల్వే వ్యాగన్లను డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పించిందా? క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ డబుల్ ఇంజన్ సర్కార్ కల్పించిందా? 40-50 ముక్కలుగా చేసి అమ్మడాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ ఆపిందా? బొగ్గు లేక విశాఖ స్టీల్కు ఒకప్పుడు విశాఖ స్టీల్లో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ తన అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డుకు అదనంగా విద్యుత్ అమ్మే పరిస్థితి నుంచి ఇవ్వాలా? రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డుకు రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అప్పుల పాలైన విద్యుత్ ఛార్జీలు కట్టాల్సిన దుస్థితిలో ఎందుకు ఉందయ్యా? దీనికి ఆన్సర్లు చెప్పండి అని అడుగుతున్నా. డబుల్ ఇంజన్ సర్కార్ దీన్ని చేయగలిగిందా? వాట్ డి డబుల్ ఇంజన్ సర్కార్ అచీవ్? ఏం అచీవ్ చేసిందో చెప్తా. విశాఖ స్టీల్కు పోటీగా అదే విశాఖ నడిబొడ్డున మిట్టల్ స్టీల్ తీసుకొచ్చారు. ఇటీవల పత్రికల్లో ఈఎస్ శర్మ లేఖ చూశాను. ఆయన రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఇటీవల తెలుగుదేశం ఎంపీలంతా ప్రధానమంత్రిని కలిసి మిట్టల్ స్టీల్ గురించి చర్చించారని చదివాను. ఈఎస్ శర్మ ఇస్ ఎ వెరీ హైలీ రెస్పెక్టబుల్ బ్యూరోక్రాట్. నాట్ ఎ సింగిల్ అఫీషియల్ డినైడ్ ఇట్. నాట్ ఎ సింగిల్ తెలుగుదేశం పార్టీ ఎంపీ డినైడ్ ఇట్. ఆయన లేఖ ఈఎస్ శర్మ లేఖలో ఆరోపించాడు. ఆయన ఆరోపణ అనలేము, ఆయన రాజకీయ నాయకుడు కాదు కనుక. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేసి రిటైర్ అయ్యాడు. సో ఆయన బహిరంగ లేఖ ఇది. ఆ లేఖలో ఆయన తెలుగుదేశం ఎంపీలు ఈ మధ్య వెళ్ళి మిట్టల్ స్టీల్కు రాయితీల గురించి ప్రైమ్ మినిస్టర్తో ఫైనాన్స్ మినిస్టర్తో చర్చించాలని. ఫైనాన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గుర్తులేదు, మరి కేంద్రంతో చర్చించాలని. మరి విశాఖ స్టీల్ పైన ప్రైమ్ మినిస్టర్ను కూటమి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఏ రోజున కలిశారు, ఏ మెమరాండం ఇచ్చారు, ప్రైమ్ మినిస్టర్ ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారు, పిఎంఓ రిలీజ్ చేసిన ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి. మీరు అసెంబ్లీలో మండలిలో స్టేట్మెంట్ కాదు, పిఎంఓ స్టేట్మెంట్ ఉండాలి కదా. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇంకో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ చెందిన కూటమి ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ను కలిశారు, విశాఖ ఉక్కు గురించి ఇంకో పలానా అడిగారు, దానికి ప్రధానమంత్రి పలానా శాంక్షన్ చేశారు, ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇస్తూ కేబినెట్ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పారని ఒక పిఎంఓ స్టేట్మెంట్ చూపండి లోకేష్ గారు. ఐ విల్ సల్యూట్ యూ. నాకన్నా వయసులో చిన్నవాడైనా ఐ విల్ సల్యూట్ యూ. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు సార్ లోకేష్. ఆ తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది కూడా. ఎందుకు సార్ మోదీకి ధన్యవాదాలు? అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. అదే చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చి విమర్శించాడు. అవునా కదా? ఇది మనకు తెలియదా? ఇది అదే చంద్రబాబు నాయుడు మోడీ ఏమిచ్చాడు మాకు, మా నోట్లో మట్టి కొట్టాడు, నీళ్లు చల్లాడు అని చెప్పాడు కదా. ప్రత్యేక ప్యాకేజు ప్రత్యేక హోదా కన్నా గొప్పది. ప్రత్యేక హోదా అంటే లాఠీ చార్జ్ చేసి లోపలేస్తాం. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం ఆమోదించారు. తర్వాత అదే చంద్రబాబు నాయుడు 1 year 2 years లోపలే ప్రత్యేక హోదా కొరకు ఉద్యమం జరుపుతామంటూ ధర్మ పోరాట దీక్షలు చేశాడు. ఇది హిస్టరీ కాదా? రీసెంట్ హిస్టరీ కదా. పవన్ కళ్యాణ్ కాకినాడ గడ్డపై నుంచి హిందీలో కూడా మాట్లాడాడు. పాచిపోయిన లడ్డూలు ఇస్తారా మాకు ప్రత్యేక ప్యాకేజ్ అని అన్నారా లేదా? హిందీనే మే బోల్ రా హూ అమిత్ షా జీ మోడీజీ అని హిందీలో మాట్లాడలేదా? మరి అదే ప్రత్యేక పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత ఏం మాట్లాడాడు? రాజకీయ నాయకులు వైఖరి ఎలా ఉంటుంది దానికి ఇప్పుడు మోడీకి ధన్యవాదాలు చెప్పారు, రేపు ధర్మపోరాట దీక్ష చేస్తారు చూస్తుండండి మీరు. మళ్ళీ రాజకీయాలు మారిపోయాయి, మోడీ ఓడిపోతాడు, ఎన్డీఏ రాదు పవర్లోకి అనే రాజకీయ వాతావరణం రానియండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు లోకేష్లు రోడ్డెక్కి ధర్మ పోరాటాలు చేసి మమ్మల్ని నమ్మక ద్రోహం చేశారు, విశాఖ ఒక్క విషయంలో అన్యాయం చేశారు, మీ మాటలు నమ్మాం మేము అంటారు. అంటే మా తెలుగువారి బతికేంటంటే ఎప్పుడు అన్యాయానికి గురి కావడం, ధన్యవాదాలు చెప్పడం, అన్యాయానికి గురి కావడం, ధన్యవాదాలు చెప్పడం. మన పరిస్థితి అంతే కదా. ధన్యవాదాలు చెప్తాం, తర్వాత మోసానికి గురి మోసపోతాం. ధన్యవాదాలు చెప్తాం, మోసపోతాం. ప్రత్యేక ప్యాకేజీకు ధన్యవాదాలు చెప్పాం,
తర్వాత ధర్మ పోరాటాలు చేశాం. ఇప్పుడు విశాఖ ఉక్కుకు ధన్యవాదాలు చెప్తాం, రేపు మళ్ళీ రాజకీయాలు మారితే ధర్మ పోరాటాలు చేస్తాం. అంటే ధన్యవాదాలు ధర్మ పోరాటాల మధ్యనే తెలుగు జాతి బతకాలి. ఎందుకు? ఈ రాజకీయ పార్టీల రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ నాయకుల రాజకీయ ప్రయోజనాల కొరకు తెలుగు జాతి ధన్యవాదాలకు ధర్మ పోరాటాల మధ్యనే ఊగిసలాడుతూ ఉండాలి. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఫ్యాక్ట్ కానీ ఉందా చెప్పండి. అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ చంద్రబాబు నాయుడు బయట ఉంటుంది, యూట్యూబ్లో చూడండి. మోడీని ధర్మ పోరాటం చేస్తూ ప్రశ్నిస్తూ బయట కూడా ఉంటుంది. దేని తర్వాత ఏది? ఫస్ట్ ధన్యవాదాలు, తర్వాత ధర్మ పోరాటం. ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాలు, నెక్స్ట్ ధర్మ పోరాటం వస్తుంది. ఎంతకాలం చూడండి, ఇంకా 3 ఏళ్ళు కాబట్టి 5 ఏళ్ళు ధర్మ పోరాటం అనివార్యం. ప్రతి ధన్యవాదం తర్వాత ధర్మ పోరాటం ఉంటుంది. ప్రతి చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది, ప్రతి వెలుతురు తర్వాత చీకటి ఉంటుంది. తెలుగు జాతికి రాజకీయ పార్టీల పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుడు ధర్మ పోరాటం చేస్తే మిగులుతుంది.